ఈ మధ్య ఎక్కడ చూసినా బోటి కర్రీ చాలా వైరల్ అవుతుంది కదా! సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ ట్రై చేస్తున్నా. ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సో, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్లీన్ చేసుకున్న బోటీనైతే వేసుకొని బాగా ఆయిల్‌లో మగ్గించుకోవాలి. హాట్ వాటర్‌లో ఎంత క్లీన్ చేసుకుంటే అంత టేస్ట్ బావుంటుందండి బోటి. సో, ఇక్కడైతే నేను కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకున్నా. సో, ఇదైతే మనకి రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నా పిల్లలు తినరు కాబట్టి. ఒక టమాటా క్యూరీ యాడ్ చేసుకున్నా. అంతే, సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనకి వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవడమే. బోటీని క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్ అంతే. ఇక్కడ గసాల, కొబ్బరి, ధనియా పౌడరు పేస్ట్ అయితే వేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చాయంటే కర్రీ చూసారా యమ్మీగా ఉంటుంది. సో, రాగి ముద్ద నాకు రాదండి, అందుకే వైట్ రైస్‌లో ఏసుకొని తినేసాం. సూపర్ కర్రీ, వైరల్ అవుతుంది అందుకే కాబోలు. సో, మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.